ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో గురువుగారు, మాకు శత్రువుల వల్ల ప్రాణహాని ఉంది, వారి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఏ మంత్ర జపం చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది, మాకు శత్రు రక్షణ కోసం, శత్రువుల నుంచి కాపాడుకోవడం కోసం మేము రోజు ఏదన్నా ఒక మంత్రం చేస్తే అద్భుతాన్ని ప్రసాదించే మంత్రం ఏదైనా ఉందా అని చాలామంది అడిగారు. ఖచ్చితంగా ఉంది. మనం చండీమాత మంత్రం అంటే దుర్గాదేవి మంత్రమే. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే ఈ నవాక్షరి మంత్రం అన్ని రకాల నకారాత్మక శక్తుల నుండి రక్షణ కవచంలో పనిచేస్తుంది. దీన్ని రోజుకి 108 సార్లు జపించడం వల్ల మీ చుట్టూ ఒక అదృశ్య రక్షణ వలయం ఏర్పడుతుంది. ఇది మీరు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా ప్రతిరోజు ప్రయత్నించేయండి. మీకు ఎటువంటి శత్రువు అయినా సరే, మిమ్మల్ని పీడించేవాడు ఖచ్చితంగా వాడు తనకు తానుగా మిమ్మల్ని వదిలేస్తాడు. అలాగే చాలా వీడియోలో చెప్పాను, అమ్మవారి స్వరూపం ఉన్న హతచూడి పెట్టుకొని ఈ మంత్రాన్ని చేయమని చాలామంది చెప్తూ ఉంటాను. హతచూడి పెట్టుకొని శత్రువులు ఉన్నవారు ఎవరైనా సరే, విపరీతమైన శత్రువులు ఉన్నప్పుడు శత్రువుల నుండి రక్షణ కలగడం కోసం హతాజోడి పెట్టుకొని ఈ మంత్రజపం చేస్తే వారికి ఎదురే ఉండదు, వారు కోరినట్టుగా పనులు అవుతాయి. నమ్మకంతో చేయాలి. హతజోడి కావాలనేవారు మన చాలా వీడియోలో పెట్టాను, నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. హతజోడి కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి కూడా మీరు హతజోడి తీసుకొని ఈ మంత్రజపం చేస్తూ ఉండండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది మీ మిత్రులకి, మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా షేర్ చేయండి. ఇక్కడ ఒక నియమం చెప్తాను, నమ్మకం. నెలసరి ఉన్నప్పుడు చేయకండి, మిగతా సమయంలో మనసులో అయినా సరే ఈ నామాన్ని జపం చేయండి. విధిగా చేయండి, మంచి ఫలితాన్ని పొందుతారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.